కానీ చేస్తారా? చేయరు. ఎందుకంటే రెడ్లు రాజకీయపరమైన స్వార్థపరులు. ఇప్పుడు కుక్క బేరిచ్చి చెప్పేది తప్పినట్టు రాజీనామా అని ఒక డ్రామా ఆడి ఈ జీవన్ రెడ్డి కూడా మళ్ళీ ఏదో ఒక మంచి పదవి అందుకోవడము లేదా మంత్రి పదవికి సూటి పెట్టడము జరిగింది. అంతే తప్పించి ఇదంతా డ్రామా. ఇట్లా చేయడు జీవన్ రెడ్డి. ఆయనకు ప్లాన్ ఉంటుంది. రేపు పొద్దున చచ్చిపోయే వచ్చినా కూడా 99 సంవత్సరాలు వచ్చి 100 సంవత్సరాలు చచ్చిపోతానని కూడా రెడ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటారు. అలాంటి నేచర్తో ఉంటారు వాళ్ళు. అందుకే అధికారాన్ని శాసిస్తాను. ఇక మనోళ్ళు ఉంటారు ఎస్సీ ఎస్టీ 100 రూపాయలు నోటితో చూపించే వాడే మంచి వాంచడం పోతారు వాళ్ళు తట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు రూలర్స్గా ఉన్నారు, మనం బెగ్గర్స్గా ఉన్నాం. రాజకీయం బెగ్గర్స్గా ఫాలోవర్స్గా ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఉన్నారు. రూలర్స్గా రెడ్డిలు వెలమలు బ్రాహ్మణులు వాళ్ళు. కాబట్టి మీరు చూడండి, పార్టీలో చేర్చుకునేటప్పుడేమో సంజయ్ కుమార్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, చిన్నప్పరెడ్డి, ఇంకో రెడ్డి వేము నరేందర్ రెడ్డి, ఈ రెడ్డిని పోయి కండ కప్పి సంజయ్ కుమార్ని చేర్చుకున్నారు. భుజగించడానికి ఎవరు పంపించు? ఒక మాల వ్యక్తిని, ఒక బ్రాహ్మణ వ్యక్తిని, ఈ వ్యక్తి ఎవరో తెలియదు. అంటే రాజకీయం అంతా రసవత్తరంగా నడుపుతారు. చూడు, దళితుల్ని పంపి బదిలాడిపించింది. బదిలాడ కాడ దళితుల్ని ఉపయోగించుకున్నారు, కండ్ల కప్పే కాడ రెడ్డిలను ఉపయోగించుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దళితులకు ఏమాత్రం గౌరవం ఇస్తారో రాజకీయంలో అర్థం చేసుకోవాలి. వెయ్యి ఇట్లా భుజగించడానికి దళితులు ఎక్కడికి వచ్చిందండి. కండ కప్పిన దగ్గర మాత్రం రెడ్డిలు ఉండాలి. రాజకీయం